ఢిల్లీలో గాలి కాలుష్యం పెరిగిపోయింది. గాలిలో నాణ్యత తగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం మాత్రం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3ని అదుపులోకి తీసుకొచ్చింది. వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతోంది. పెరుగుతున్న కాలుష్యం ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏక్యూఐ ప్రమాదకర స్థాయిలో 359గా రికార్డైంది. ఢిల్లీలో అన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ వాసుల డైలీ లైఫ్ దెబ్బతీసింది. వాయు కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తూ ఉండడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలో ఏక్యూఐ 300 నుంచి 400 దాటడంతో ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్ల మంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. వాయు కాలుష్యం మరింత పెరగకుండా నిరోధించేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా ప్రాంతాల్లో అధికారులు చర్యలు మొదలుపెట్టారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనివేళలు తగ్గించడంతో పాటు 50% సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. నిర్మాణాల కూల్చివేతలపై పూర్తిగా నిషేధం విధించారు. ఢిల్లీ బయట నమోదు చేసుకున్న అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించారు. 5వ తరగతిలోపు ఉన్న అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయనున్నారు. आज कोहरा बहुत हो गया है, आज बहुत ज़्यादा कोहरा है। तो कितनी दिक्कतें हो रही है? अभी दिक्कत तो खैर कोई नहीं है, क्योंकि इतना अभी सुबह का समय है, इसलिए ज़्यादा कोहरा हो रहा है। थोड़ी देर में थोड़ा ठीक ठाक हो जाएगा। हाँ, गाड़ी चलाने में थोड़ी सी दिक्कत हो रही है. ఢిల్లీలో గాలి నాణ్యతపై షావోమి ఇండియా మాజీ సీఈఓ మనుకుమార్ జైన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా తన కళ్లు మండిపోవడంతో పాటు చర్మ సమస్యలు తలెత్తాయంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని హుటాహుటిన యూఏఈకి బయలుదేరి వెళ్లానంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. N95 మాస్క్ ను ఉపయోగించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. తాను ఢిల్లీ ఐఐటీలో చదువుకున్నానని, ఇదే పరిస్థితి రాబోయే కాలంలో ఉంటే చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్వచ్ఛమైన గాలి కోసం అందరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆరు బయట ఆటలు, ఇతర కార్యక్రమాలను నిలిపివేయాలని పాఠశాలలను ఆదేశించింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ ఆదేశాలిచ్చింది.